UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. ఓం గణనాయక జయ గణనాయక ವಿದ್ಯಾದಾಯಕ ಬುದ್ಧಿ ಪ್ರದಾಯಕ ಗರ್ಭದಲ್ಲಿ ಧರಿಸಿ ನಿನ್ನನೋ ಮರೆತು ಜನ್ಮ ನೀಡಿದ ಜನನಿ. మీరు ఆ విజిల్తో ఎలా పాడుతున్నారు అసలు? అది దానికి ఏమైనా ప్రాక్టీస్ ఉందా మీకు? సడన్ గా ఒకనాడు ఊరికే అలాగే వచ్చేసింది విజిల్ చేసేది. లేడీస్ మీద ఉమెన్స్ మీద జరిగే హరాస్మెంట్ కానీ ఇది అనేది కూడా చాలా తీవ్ర స్థాయిలో కనిపించడం జరుగుతుంది. వాటిపైన మీ అభిప్రాయం ఏంటి అసలు? మీ ఒపీనియన్ ఏంటి? If everybody looks at a woman as a human and give her equal rights, equal respect, అది ఉంటే చాలా మంచిది. మాలోనూ గుడ్ థాట్స్ బ్యాడ్ థాట్స్ అని ఉంటుంది. ఎప్పుడు గుడ్ థాట్స్ పిక్ చేస్తే మేము ఒక మంచి దారిలో మేము ముందుకు వెళ్ళొచ్చు. లేదు అంటే బ్యాడ్ థాట్స్ పిక్ చేస్తే అన్యాయము, క్రైమ్ ఇదన్నీ అవుతుంది. గుడ్ థాట్స్ పిక్ చేస్తే ప్రోగ్రెస్, కానీ గ్రోత్, ప్రోగ్రెస్, సక్సెస్ అలాంటి వెళ్తుంది. హలబేలా సజన ఆయోరి హలబేలా సజన ఆయోరి మోరా హత్ మని సుఖ పాయోరి అలబేలా ముదాకరాత్త మోదకం సదా విముక్తి సాధకం కళాధరావతం సకం. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ శ్యామ్. రైట్, ఈరోజు మన స్టూడియోకి ఒక స్పెషల్ గెస్ట్ రావడం జరిగిందనమాట. అయితే ఆ గెస్ట్ వచ్చేటప్పటికి చాలా స్పెషల్ అనమాట. మనం సాంగ్స్ వినేటప్పుడు సింగర్స్ ఎట్లా పాడతారో అవన్నీ కూడా మనం చూస్తూ ఉంటాం. రెగ్యులర్గా మన ఫేవరెట్ సింగర్స్ అనేవాళ్ళు ఉంటూ ఉంటారు. రైట్, ఈ గెస్ట్ వచ్చేటప్పటికి సింగింగ్తో పాటు ఒక యూనిక్ స్టైల్తో ఆమె సాంగ్ పాడడం కూడా జరుగుతుంది అనమాట. ఖచ్చితంగా ఈ ఇంటర్వ్యూని అయితే మాత్రం ఖచ్చితంగా వాచ్ చేయాలన్నమాట. సో ఆవిడెవరో కాదు, ఈరోజు మన స్టూడియోకి వచ్చేసారు. రైట్, కల్పన సుమంత్ ఉమాశంకర్ గారు ఈరోజు మన స్టూడియోకి వచ్చారనమాట. ఆమెతో మాట్లాడి, రైట్, ఆమె కొంచెం తెలుగు అయితే మాత్రం ఈ మధ్యనే నేర్చుకుంటున్నారు. రైట్, ఆమె వచ్చేటప్పుడు ఎక్కడి నుంచి వచ్చారు, అసలు ఎలా ఏంటి అనేది మనం మాట్లాడి తెలుసుకుందాం. హాయ్ మేడం, వెల్కమ్ టు హిట్ టీవీ. నమస్కారం. నమస్తే మేడం. నేను హాయ్ అన్నాను, మీరు నమస్తే అన్నారు. తెలుగు వాళ్ళకి నమస్కారంగా చెప్పాలి కదా. తెలుగు వారికి నమస్కారం అని చెప్పన్నారు. మరి మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము కర్ణాటకానికి నేను వచ్చినది. ఐఎమ్ కన్నడిగా. సో అయితే మదర్ టంగ్ తెలుగుగా కాబట్టి నాకు కొంచెం తెలుగు మాట్లాడతాను. అయితే నాది కర్ణాటక తెలుగు. కర్ణాటక తెలుగు, రైట్. అంటే మదర్ టంగ్ అంటే ఇప్పుడు మీ మదర్ వాళ్ళు ఇక్కడ తెలుగు సైడ్ ఉన్నాను. మా యాన్సిస్టర్స్ శ్రీకాకుళం నుంచి కానీ ఆ సైడ్ నుంచి వచ్చినట్లా అనిస్తుంది దాన్ని, కాబట్టి లైక్ తెలుగు అని. ఆంధ్రాకి వెళ్ళిపోయారు అనమాట. కుడ్ బి. సూపర్. రూట్స్ అన్ని ఉండదు తెలంగాణ, ఆంధ్ర నుంచనే మా కమ్యూనిటీకి, వైశ్య కమ్యూనిటీ. కాబట్టి వైశ్యాస్ అందరూ తెలుగు మాట్లాడాలి. సో దానికి తెలుగు మాట్లాడతాను. సూపర్ మ్యాన్, సూపర్. రైట్, చాలా మంచిగా మాట్లాడుతున్నారు తెలుగు కూడా. ఇంటర్వ్యూ మొత్తం కూడా మీరు తెలుగులో మాట్లాడండి. షూర్. కానీ రైట్, అంటే రీసెంట్గా మీ వీడియోస్ కానీ సాంగ్స్ కానీ ఇవన్నీ చూశాను మేడం. రీసెంట్గా అంటే ఇంతకుముందు చూశాను, తర్వాత అట్లా మిమ్మల్ని అప్రోచ్ అవ్వడం కానీ ఇట్లా జరిగింది. రీసెంట్ డేస్లోనే ఈ వినాయక చవితి టైంలో ఏంటంటే మీ సాంగ్ అనేది మంచి రీచ్ అనేది వచ్చింది. ఆ సాంగ్ చాలా బాగుంది. అంటే మీరేమో ఒక సైడు మీ వీడియోస్ చూసినప్పుడు ఏంటంటే ఒక సైడ్ ఏంటంటే మీ సాంగ్స్ పాడుతున్నట్టుగా ఇవన్నీ ఒక సైడ్ కనిపిస్తాయి, ఇంకో సైడ్ ఏమో మీరు ప్రొఫెషనల్గా ఏదో వర్క్ చేస్తున్నట్టుగా అట్లా కనిపిస్తుంది. అసలు ఏంటి ఒకసారి మీ గురించి, మీ బ్యాక్గ్రౌండ్ గురించి ఒకసారి మాకు. షూర్. సో చిన్నప్పటి నుంచి మ్యూజిక్ అనేది మా ఇంట్లో ఎప్పుడూ ఉన్నది. మా అమ్మ నాన్న ఇద్దరు పాడతారు. మా అమ్మ కర్ణాటిక్ సింగర్, మా నాన్నగారు హిందుస్థానీ సింగర్. సో చిన్నప్పటి నుంచి సంగీతం అనేది మన ఇంట్లో సంస్కారపూర్వంగా ఉంది. సో లేసితే అమ్మ పూజలకి లేస్తుంటే, మా నాన్నగారితో పూజ చేస్తుంటే, సాయంత్రం స్కూల్ నుంచి వచ్చిన తర్వాత కూర్చొని రియాజ్ చేస్తా ఉంటే, హిందుస్థానీ మ్యూజిక్ నేర్చుకోండి నేను. తర్వాత నా ఫస్ట్ కాన్సర్ట్ వచ్చేసి 12 ఏళ్ళకి అయింది. 12 years ఉన్నప్పుడు
డాక్టర్ శ్రీమతి గంగూబాయ్ హాన్గల్ వాళ్ళ ఎదురుతో వాళ్ళ ముందర అయింది నాది కాన్సర్ట్. తర్వాత మంచి మస్తుగా కాన్సర్ట్స్ చేసినాను, నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్స్ కాన్సర్ట్స్ చేసినాను. తర్వాత నాకు ఈ స్టేట్ అవార్డ్ వచ్చేసి 15 ఏళ్ళు ఉన్నప్పుడు నాకు ఈ స్టేట్ అవార్డ్ వచ్చింది. తర్వాత 17 years ఉన్నప్పుడు నేషనల్ అవార్డ్ వచ్చింది అహ్మదాబాద్లో నేషనల్ మ్యూజిక్ ఫెస్టివల్లో. దెన్ నా కెరియర్ వచ్చేసి నేను ఇది సౌత్ ఆఫ్రికా, అమెరికా, దుబాయ్, బహ్రెయిన్, యుఎస్ అన్ని తోట్లు వెళ్ళినాను, కాన్సర్ట్స్ చేసినాను, వచ్చినాను. సో లార్జ్లీ నేను హిందుస్థానీ క్లాసికల్ కాన్సర్ట్స్ చేస్తాను. దాంట్లో లైట్ క్లాసికల్ అంటే లైట్ హిందుస్థానీ క్లాసికల్ అండ్ ట్రెడిషనల్ హిందుస్థానీ క్లాసికల్ మ్యూజిక్ నేను కాన్సర్ట్స్ చేస్తాను. తర్వాత పెళ్ళైన తర్వాత నా కొడుకున్నాడు. సో దెన్ ఐ స్టార్టెడ్ థింకింగ్ ఈ జనరేషన్కి ఏ తరం మ్యూజిక్ ఇష్టమవుతుంది, ఎందుకంటే అందరూ ఇప్పుడు బాలీవుడ్, టాలీవుడ్, హాలీవుడ్ ఈ మ్యూజికే వినేది. మా హిందుస్థానీ కానీ కర్ణాటిక్ కానీ దాంట్లో రిచ్ మ్యూజిక్ హెరిటేజ్ ఉంది, అన్నీ దే ఆర్ ద రూట్స్ ఆఫ్ మ్యూజిక్. సో ఆ రూట్స్ ఆఫ్ మ్యూజిక్ నుంచి అందరూ ఎందుకు వెళ్తున్నారు, వేరేతో ఎందుకు వెళ్తున్నారు, అందరికీ ఫ్యూజన్ ఇష్టము, అందరికీ వెస్టర్న్ ఇన్ఫ్లుయెన్స్ ఇష్టము. సో ఇప్పుడు మేము టైం ఎలాగుందో అలాగ మేము అనుసరించుకొని పోవాలి. సో నేను యోచించేస్తే నా కొడుకుకి ఇష్టమయ్యే మ్యూజిక్ ఎలా ఉండాలి, మనకి డ్రమ్స్ ఉండాలి, మనకి ఎలక్ట్రో ఉండాలా, మనకి ఫ్యూజన్ ఉండాలా. సో అప్పుడు నేను యోచించేసి షురు చేసి ఐ సైడ్ ఓకే వై నాట్ యునో కొంచెం వెస్టర్న్ క్లాసికల్ మ్యూజిక్ అయినా కానీ, లేదా రాక్ కానీ, లేదా పాప్ కానీ, ఈ ఇన్ఫ్లుయెన్సెస్ నా క్లాసికల్ మ్యూజిక్ తీసుకునేసి లెట్ us రీక్రియేట్ స్పిరిచువల్ ఫ్యూజన్. ఎందుకంటే అందరూ ఇప్పుడు దేవుని పేరు కూడా తీసుకునేలే, చాలా రేర్ అయిపోయింది. మా జనరేషనే కానీ పూజ రూమ్ వెళ్ళదీను కష్టమే అయిపోయింది. సో అలాగున్నప్పుడు దేవుని పేరు కానీ లేదా స్పిరిచువల్ కాన్సెప్ట్స్ కానీ తెలియకుండా ఎలాగ పాడేట్లు చేయాలా, దట్ వాస్ ద హోల్ ఇంటెన్షన్. సో గణనాయకను కూడా ఇప్పుడు చూస్తున్నాను నేను, ఎన్నో జనాలు యునో వితౌట్ ఈవెన్ రియలైజింగ్ దట్ దే ఆర్ సింగింగ్ సంథింగ్ స్పిరిచువల్, వాళ్ళది పాడుతున్నారు. సో మిషన్ అకంప్లిష్డ్. సో అందుకోసంగానే మా రిచ్ కల్చరల్ హెరిటేజ్ ఏది ఉందో అదినే ఇది చెప్తారు కదా నయా ప్యాకేజింగ్ అని. సో ఇట్ ఈస్ అ న్యూ ప్యాకేజింగ్ ఆఫ్ హిందుస్థానీ క్లాసికల్ మ్యూజిక్ దట్ ఐఎమ్ అటెంప్టింగ్. సో నాది ఏదేది ఇన్ఫ్లుయెన్సెస్ ఉందో కర్ణాటిక్ కానీ హిందుస్థానీ కానీ అదన్నీ తీసుకునేసి కొంచెం ఫ్యూజన్ లాగా, ఇట్ కెన్ బీ విత్ మెటల్, ఇట్ కెన్ బీ విత్ రాక్ లేదా పాప్ మ్యూజిక్ ఏదో మిక్స్ చేసేసి నా ఎక్స్పెరిమెంటేషన్ చేస్తున్నాను ఇప్పుడు. మీరు ఆ సాంగ్స్ ఏవైతే ఉంటాయో క్లాసికల్కి సంబంధించినవి మీరు రైట్ చేయడం కూడా జరుగుతుందా? అవును, ఇప్పుడు యాక్చువల్లీ నా యూట్యూబ్ ఛానల్ వెళ్తే నేను ఒక కన్నడ సాంగ్ కూడా కంపోజ్ చేసినాను, అమ్మాని అనేసి. సో అది మదర్స్ డేకి మా అమ్మ గురించి నేనే రాసి నేనే కంపోజ్ చేసి ప్రొడ్యూస్ చేస్తున్నాను. ఒకసారి పాడరా ఆ సాంగ్? ఓకే, ఆల్ రైట్. ಗರ್ಭದಲ್ಲಿ ಧರಿಸಿ ನಿನ್ನನೋ ಮರೆತು ಜನ್ಮ ನೀಡಿದ ಜನನಿ, ನನ್ನ ಕೈ ಹಿಡಿದು ನಿನ್ನ ನೀ ಮರೆತು ಜಗವ ತೋರಿಸಿದನಿ, ತನುವು ತಂಗಿಸಿ ಮನವ ಪೋಷಿಸಿ ಗುರುವಾದೆ ಅಮ್ಮಾನಿ, 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 ಅಮ್ಮಾನಿ. సూపర్ మ్యాన్, సూపర్. ఇది కర్ణాటక, ఇది కన్నడ భావగీత. ఇది తెలుగులో వస్తే ఇంకా మంచి. అదే నేను చెప్పినట్టే తెలుగు నా మదర్ టంగ్, కానీ ఇంకా కర్ణాటక తెలుగులో మాట్లాడ కాబట్టి థింక్ అబౌట్ ఇట్. ఎస్, షూర్. అయితే మీరు సింగింగ్ ఎట్లనో మీ ఇంట్లోనే బై బర్త్ మీరు ఏంటంటే సంగీతంలో ఉండి రావడం జరిగింది. నెక్స్ట్ మీ జనరేషన్ కూడా మీరు సంగీతాన్ని అలాగే ఇవ్వడం జరుగుతుంది. జనరల్గా ఇప్పుడు ఎవరింట్లో అయినా చూసుకుంటే ఫస్ట్ కెరీర్ మీద చూపించుకో, స్టడీస్, జాబ్స్, ఇట్లా ఫస్ట్ కెరీర్ చూసుకోండి. ఈ సంగీతం కానీ లేదంటే అంటే ఇప్పుడున్న జనరేషన్లో ఏంటంటే ఎవరైనా ఫస్ట్ జాబ్ తెచ్చుకుంటేనే అది కొంచెం ఇదిగా ఉంటుంది, అచీవ్మెంట్ అన్నట్టుగా అనుకుంటారు. కానీ వాళ్ళ ఫీలింగ్స్ని అనేది అండర్స్టాండ్ చేసుకొని వాళ్ళకంటూ ఒక బ్యాక్ సపోర్ట్ లాగా ఉండడం అనేది చాలా కష్టం. మీకు ఎందుకని అనిపించింది అంటే మీరు అందులో సక్సెస్ అయ్యారని చెప్పని ఆ థాట్తోనే మీరు చెప్పారా మీ వాళ్ళకి, మీ పిల్లలకి కానీ? మా నెక్స్ట్ జనరేషన్ కి ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు, మ్యూజిక్ లో సపోర్ట్ చేస్తున్నారు అంటా ఉండరా, ఉద్యోగంలో సపోర్ట్? ఓకే, మ్యూజిక్ అనేది యాక్చువల్లీ నాకనిచ్చేది ఇండియాలో టాలెంట్
మస్తుగా ఉంది. సో ఎక్కడ గల్లీలోనూ మీకు ఆర్టిస్టులు చిక్కుతారు. సో ఇండియాలో కాంపిటీషన్ కూడా ఎక్కువ. సో సంగీతం అనేది ఎలా అంటే మా సోల్కి అది పీస్ తెస్తుంది. సో మీరు నేమ్ ఫేమక్ చేస్తారా, మీకోసం చేస్తారా, అథవా ఫ్యూచర్ జనరేషన్స్ పాస్ చేసేదానికి చేస్తారా, ఏదైనా కానీ దానికి మల్టిపుల్ ఆబ్జెక్టివ్స్ ఉంటాయి. సో నాకేమి అంటే మా అమ్మ నాన్న నుంచి వచ్చిండ మ్యూజిక్, మా గురువులు, నాకు 3 జనాలు గురువులు ఉన్నారు. వాళ్ళు నాకు మస్తుగా చెప్పించినారు. వాళ్ళ జీవనమే ఫుల్ నాకు సాక్రిఫైస్ చేసినారు అని చెప్పినాను. తక్కువ కాదు. సో అలాంటి చేసినప్పుడు అది ఒక జవాబుదారీ. ఏదే టాలెంట్ అనేది మాకు వచ్చినప్పుడు, మాకు డిస్కవర్ చేసుకున్నప్పుడు అదొక జవాబుదారీ. అదని మేము ఇగ్నోర్ చేయకూడదు. ఏదే కానీ టాలెంట్ అనేది ఒక రెస్పాన్సిబిలిటీ అయినప్పుడు అదని ఇగ్నోర్ చేయకూడదు. దానికి నేమ్ ఫేమ్ రావాలన్నది లేకుండాను మేమేం చేయాలనో ఆ టాలెంట్ పెంచడానికి అది చేయాల. ఆమెకి ఏదే ఉన్నాను. ఇప్పుడు మేము జాబ్కి పైన అది ఇంటలెక్చువల్ సైడ్ అవుతుంది, ఐక్యూ. అయితే మా క్రియేటివ్ సైడ్ ఏముంటుంది, అది ఈక్యూ. సో ఇది 2 బ్యాలెన్స్ అయినప్పుడే ఒక పర్సన్ ఒక మనిషి అవుతాడు. సో అది చాలా ముఖ్యం. సో ఏదే టాలెంట్ అందరిలోగా ఒక గిఫ్ట్ ఉంది, అందరిలో ఒక టాలెంట్ ఉంది. అది మేమేమి అనేది మేము కనుక్కొనేసి దానిపైన మేము ప్రాక్టీస్ చేస్తే మాకు వెల్ రౌండెడ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ కదా. అందుకని రైట్. అంటే ఇంత మంచిగా పాడుతున్నారు అంటే జనరల్గా నేను చాలామంది సింగర్స్ని ఇంటర్వ్యూ చేసినప్పుడు వాళ్ళని అడుగుదాం అనుకున్నా కానీ ఆ క్వశ్చన్ అనేది స్కిప్ అయిపోయేది. ఈరోజు మీరు దొరికేశారు, మీరు ఎలా చెప్తున్నారు కాబట్టి. అంటే ఇంత మంచిగా పాడుతున్న వాళ్ళు అంటే ఎవరైనా సరే ప్రాక్టీస్ మేక్స్ యా పర్ఫెక్ట్ అని చెప్పని అంటారు. అయితే ఇంత ప్రాక్టీస్ చేస్తేనే ఇంత మీరు పాడగలుగుతారు. దానికి ప్రాక్టీస్ ఎట్లా చేస్తారు మీరు? అంటే ఆ వోకల్కి సంబంధించి కానీ ఆ ప్రాక్టీస్ అనేది ఉంటుంది. ఏ టైంలో చేయాలి, ఎలా చేయాలి, దానికి సంబంధించి ఏం పాడతారు? ఓకే, ప్రాక్టీస్కి ఇదే టైం చేయాలి అన్నది ఏదీ లేదు. ఎలా అంటే ఇప్పుడు ఉండదు బిజీ వరల్డ్ కదా. అందుకు అవసరమా, కొందరికి తెల్లవారు పొద్దు పని ఉంటుంది, కొందరికి రాత్రి పొద్దు పని ఉంటుంది, కొందరికి డ్యూరింగ్ ద డే పని ఉంటుంది. సో నేను నా కొలీగ్స్కి నేను చెప్పేది ఏమి అంటే ఏదైనా కానీ 10 నిమిషాలు చెక్కినా ప్రాక్టీస్ చేస్తాం. 10 నిమిషాలు చెక్కినా, 5 నిమిషాలు చెక్కినా ప్రాక్టీస్ చేస్తాం. ఎప్పుడు టైం చెక్కినా ప్రాక్టీస్ చేస్తాం. ఇన్ఫ్యాక్ట్ సోను నిగమ్ గారు చెప్తాను, ఐ ప్రాక్టీస్ ఇన్ ది ఎయిర్పోర్ట్, ఐ ప్రాక్టీస్ ఇన్ మై క్యాబ్స్, వేర్ ఎవర్ ఐ గెట్ అ ఛాన్స్ ఐ ప్రాక్టీస్ అని చెప్తుంది. సో అలాగే నాకే అనిస్తుంది, ఒక ఆర్టిస్ట్ ఏదైనా కానీ ఎక్కడైనా కానీ ప్రాక్టీస్ చేయాలి వాళ్ళు. సో ఐడియలీ మా గురు పరంపరలో ఎలాగుంది అంటే తెల్లవారు లేసి తక్షణమే బ్రహ్మీ ముహూర్తంలో ఓంకారాలు చేయాలని చెప్పినారు, ఆమెటికి షడజ్ ప్రాక్టీస్ చేయాలని చెప్పినారు. సో ఇదన్నీ దానికి మస్తుగా టెక్నికల్ ప్రాక్టీసెస్ ఉంది. వోకల్ కార్డ్స్ ఓపెన్ చేయడం, రేంజ్ ఇంక్రీజ్ చేసుకోవడం, ఇవన్నీ మస్తుగా ప్రాక్టీసెస్ ఉంది. అదన్నీ మేము తాన్పుర పెట్టుకొనేసి తెల్లవారి పొద్దు ప్రాక్టీస్ చేసేది ఐడియల్. తెల్లవారి కాలేదంటే మధ్యాహ్నం కానీ సాయంత్రం కానీ రాత్రి కానీ ఎప్పుడైనా ప్రాక్టీస్ చేయొచ్చు. దానికి ఇదే టైమింగ్ ఉంది అన్నది ఏమీ లేదు. ఓకే. అంటే మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు ఓంకారం అని చెప్పి అన్నారు. అంటే ఓంకారం ఒకటేనా, లేదంటే మీరు ఇట్లా ఆ గమకాల కోసం అలంకారాలు కానీ ఇట్లా అట్లాంటి అన్నీ చేయొచ్చు. మస్తుగా వెరైటీలు ప్రాక్టీస్ ఉంది. హిందుస్థానీలోనే ఒక 5-6 వెరైటీస్ ఆఫ్ ప్రాక్టీస్ ఉంది. ఆమెటికి ఆ వోకల్ కార్డ్స్ ఇంప్రూవ్ చేసుకోవడానికిను వాయిస్ ప్రాక్టీసెస్ అనే వస్తుంది. దానికి స్వరాలు లేదు, కొన్ని ప్రాణాయామలాగా కొన్ని ప్రాక్టీసెస్ ఉంటుంది. అదన్నీ చేసుకుంటే చాలా హెల్ప్ అవుతుంది మ్యూజిషియన్స్కి. ఓకే, సూపర్ అండి, సూపర్. అంటే ఫస్ట్గా మనం సంగీతంలో నేర్చుకున్నాం అంటే ఫస్ట్ క్లాస్ ఏముంటాయి అంటే సరళ జంటి వర్సి. సో సరిగమ పదనిస అదే ఉంటుంది ఫస్ట్ క్లాస్. సరళి స్వరాలు, జంట స్వరాల తర్వాత అలంకారాల తర్వాత రాగాలు. సో అలా నాకి మా గురువులు చెప్పించిన రీతే వేరే. ఎందుకంటే నేను చిన్నప్పుడు ఉన్నప్పుడు మా నాన్నగారు నేర్చుకుంటుండ్రి మా గురువుల దగ్గర. నేను ఒక చిన్న పాపని, అంతే 4 ఏళ్ళ పాప నేను. సో నేను ఐ వుడ్ జస్ట్ క్రాల్ పైసి మా గురువుల పైన కూర్చొని థమ్స్అప్ చేసుకొని కూర్చుంటా ఉంటే వాళ్ళు హార్మోనియం నడిపించుకొని మా నాన్నకి చెప్తా ఉంది. మా నాన్న ఎక్కడెక్కడ తప్పు చేస్తే నేను తీసేసి నిలుపు అనేసి చెప్తా ఉంటంట వాళ్ళకి, తప్పు చేశారు మీరు అనేసి. తర్వాత మా గురువులకు తెలిసిపోయింది దీనికి సంగీత జ్ఞానం ఉంది, దీనికి చెప్పాలా అని. సో 5 సంవత్సరాలు అంటే 5 years ఉన్నప్పుడు నాకు ప్రాక్టీస్ షురూ చేసినారు. సో 12 yearsకి నా ఫస్ట్ అరంగేట్రం కాన్సర్ట్ అయినది. ఫస్ట్గా మీరు కాన్సర్ట్లో పాడిన సాంగ్ ఏంటి అది?
రాగ్ పూర్య కళ్యాణ్, అది గుడ్ 1 hour రాగా, అది ప్రెజెంటేషన్. రాగ్ పూర్య కళ్యాణ్ అనేసి. సో ఒక చిన్న ఏమన్నా దాని గురించి? అది క్లాసికల్, కరెక్ట్. అయితే దానికి అకంపెనిమెంట్స్ ఉండాలా, దాని మర్యాద మేము ఇయర్స్ పడుతుంది. ఇప్పుడు నాకు ఎవరు అకంపెనిమెంట్స్ లేదు, ఇంకొకరు వచ్చేస్తామంట. క్లాసికల్ మ్యూజిక్ కదా. రైట్. అంటే తర్వాత పోనీ మీరు ఒక బెస్ట్ సాంగ్ అనిపించుకున్నది కానీ, లేదా ఒక బెస్ట్? అన్ని సాంగ్ బెస్ట్ సాంగ్ మా మైండ్ పైన, మా మూడ్ పైన డిపెండ్ అవుతుంది. అది మూడ్ వచ్చినప్పుడు పాడితేనే బెస్ట్ అనిస్తుంది. ఏది సాంగ్ ఇది తక్కువ ఇది ఎక్కువ అనేది ఏది లేదు. సో అంటే జనరల్ గా సింగర్స్ ఎలా అంటే వాళ్ళ మూడ్ సింగ్స్ బట్టి వాళ్ళు హమ్ చేసుకోవడం, సింగ్ చేసుకోవడం వాళ్ళే పాడుకుంటారు. వాళ్ళకి ఏంటంటే మొబైల్స్ అవసరం లేదు, వినవసరం లేదు, వాళ్ళే పాడేసుకుంటారు. అట్లా మీరు డిఫరెంట్ గా ఎట్లా పాడుకుంటారు? అంటే మీ మూడ్ స్వింగ్స్ కి ఎట్లాగా మీరు ట్యూన్ చేసుకుంటారు? అలాంటి ఏది లేదు. నాకు మూడేది వస్తే, సో దేర్ ఆర్ రాగాస్, లైక్ కొన్ని రాగాలు హ్యాపీ రాగాస్ ఉంటుంది, కొన్ని రాగాలు డీప్ రాగాస్ ఉంటుంది, కొన్ని మెలాంకనిక్ ఉంటుంది. సో మల్టిపుల్ వెరైటీస్, ఒక్కొక్క రస, ఇది నవరసాలు ఎలాగుందో దాని గురించి మస్తుగా రాగాలు ఉన్నాయి. సో ఒక్కొక్క మూడ్కి ఒక్కొక్క రాగాలు ఉంటాయి. తెల్వార్ అంటే మార్నింగ్ రాగాస్ అని ఏమి చెప్తారు కదా, అదన్నీ వెరీ మెడిటేటివ్. అంటే ఎందుకంటే మేము అప్పటిదా లేసుంటాము, మా మైండ్ వేరే సంసారాల విషయాల్లో ఉండలేదు. అప్పుడే మేము చాలా క్లోజ్ టు అవర్ రియల్ కాన్షియస్ సెల్ఫ్. సో అందుకోసంగా మెడిటేటివ్ రాగాస్ తీసుకుంటాము. ఆహిర్ భైరవ్, బైరాగి భైరవ్. సో ఏదే మీరు ఇప్పుడు పురాణాలు మంత్రాలు చెప్పేదాన్ని ఆహిర్ భైరవ్, బైరాగి భైరవ్లోనే వచ్చేది ఆ మంత్రాలని. సో ఆ రాగాల్లోనే పాడతారు ఆ మంత్రాలని. సో ఆ రాగాలు పాడతాం. మధ్యాహ్నం అయితే కొంచెం సంసారాలు, రెస్పాన్సిబిలిటీస్ అన్నీ వచ్చేటప్పుడు కొంచెం మూడ్ చేంజ్ అవుతుంది. సో అప్పుడు ఆఫ్టర్నూన్ రాగాస్ వస్తుంది. తర్వాత ఈవినింగ్ రాగాస్ వస్తుంది, వేర్ లైక్ మా డే అయింది, కొంచెం రిలాక్స్గా ఉండము. సో కొంచెం హ్యాపీ అవుతుంది. నైట్ రాగాస్ ఆల్సో చాలా బ్యూటిఫుల్లీ హ్యాపీ టోన్స్, అన్ని రసాలు కూడా వస్తుంది. సో అలాగా చేసినారు, చక్రాలు చేసినారు, హౌ ద రాగాస్ షుడ్ గో యాజ్ పర్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద డే అనేసి. సో అలాగా మల్టిపుల్ వెరైటీస్ ఆఫ్ రాగాస్ ఉంటుంది. సో మేము ఏ టైంలో పాడుతున్నాము చూసుకొనేసి ఆ టైం రాగాలు పాడితే అది బెస్ట్ గా వస్తుంది. సో రైట్ నౌ అయితే ఇప్పుడు ఏ రాగం పాడతారో ఒకసారి పాడండి ఇప్పుడు. రైట్ నౌ వాట్ యు థింక్ అబౌట్ దిస్? ఓకే, ఇప్పుడు వచ్చేసి మార్నింగ్ టైం. సో మార్నింగ్ రాగా కొంచెం కలిసి ఉంటే ఆహిర్ భైరవ్ పాడడానికి చూస్తాను. నా తాన్పుర తీసుకునేసి పాడతాను, లేకుంటే ఇది వచ్చేసి రాగ్ ఆహిర్ భైరవ్. దీంట్లో ఏదైనా ఫేమస్ సాంగ్ చెప్పడం అంటే, ఇది హిందీ సాంగ్, పర్వాలేదా? పర్లేదండి. హలబేలా సజన ఆయో రే, హలబేలా సజన ఆయో రే, మోరా హత్ మని సుఖ పాయో రే, హలబేలా సజన ఆయో రే, హలబేలా హలబేలా
నైస్ 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 నైస్, సూపర్ అండి సూపర్. మామూలుగా అంటే ఇప్పుడు మీరు చేసిన ఈ హమ్ చేసింది దీనికి అంటే ఈ తాళం ఏదో వస్తుందండి? దీనికి ఆది తాళం వస్తుంది. అంటే తీన్ తాల్ అంటాం మేము. Yes, ఇక్కడ ఆది యా తాళం. యా యా నేను తాళం పెట్టుకోలేదు, ఇప్పుడు ఊరికే అలాగే చేస్తున్నాను, అవునవును. పెట్టుకొని చేయొచ్చు. అది దాని వస్తుంది, సూపర్ అండి. అంటే ఇట్లా మీరు ఈ రకంగా ప్రాక్టీస్ చేసుకుని ఇంత ఇది యాక్చువల్లీ ఒక కాంపోజిషన్ ప్రెజెంట్ చేసినాను ఆహిర్ భైరవ్ రాగంలో. ఆహిర్ భైరవ్ రాగమే పాడాలంటే సాలిడ్ 45 minutes 1 hour కావాలా. ఒక్కొక్క స్వరం పైనను డెవలప్మెంట్ చేసి ఆ స్వరం పైన నిల్చుకొని ఆ స్వరంని ఎలాగెలాగ ఎక్స్ప్లోర్ చేయొచ్చు అన్నదాన్ని చేసిన తర్వాత నెక్స్ట్ స్వరం పోయేది. తర్వాత దాంట్లో ఆలాప్స్, ఆమెటిక్ బడత్, తాన్స్, ఆమెటిక్ సర్గమ్స్, ఆమెట్కా ఇది మల్టిపుల్ కాంపోజిషన్స్ లైక్ విలంబిత్ వస్తుంది, తర్వాత మధ్యలయ వస్తుంది, తర్వాత ధృత్ వస్తుంది, కొన్నిసార్లు తరానాలు కూడా వస్తుంది. తరానా అంటే దాంట్లో మీకు ఈ వర్డ్స్ ఉండలేదు, అయితే దీస్ ఆర్ అబ్స్ట్రాక్ట్ కాంపోజిషన్స్. అంటే తబ్లా లాంగ్వేజ్ ఏది ఉంటుంది కదా, తబ్లా లాంగ్వేజ్లో చేసింది తరానా. సో యూనో సో దానికి చాలా క్రియేటివ్ ఫ్రీడమ్ కూడా ఉంటుంది. నెక్స్ట్ నేను తరానా కూడా ప్రొడ్యూస్ చేయాలని అనుకున్నాను, ఇప్పుడు ఏది నువ్వు ప్రెజెంట్ చేస్తేనే అప్పుడు చేస్తాను. యా సూపర్ సూపర్. యా అండ్ మీరు ఓన్గా నోట్స్ అనేది ప్రిపేర్ చేస్తారా? అంటే నేనే కంపోజ్ చేస్తాను అని అడుగుతున్నారా? అవును అవును, ఎస్. యా ఓకే ఓకే. అంటే మీరు ఎందుకంటే జనరల్గా కర్ణాటక సంగీతం అనేటప్పటికి చాలా అంటే చాలా హ్యూజ్ ఫ్రేమ్ ఉన్న అది సంగీతం అది. అందులో చాలా వరకు ఏంటంటే ఇప్పుడు ఇటు సైడ్ ఇటువైపు ఉన్నా కానీ లేదా ఎక్కడ ఉన్నా కానీ ఒక యూనిక్ అనేది ఉంటుంది కర్ణాటక సంగీతంలో వచ్చేటప్పటికి. అందులోంచి మంచి మంచి ఈ రాగాలు కానీ ఇవన్నీ కూడా తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. సో అట్లాగా ఇంకా అందులో కొత్తగా నోట్స్ అనేవి ప్రిపేర్ చేయడం కానీ ఓన్ కంపోజింగ్ అనేది కొత్త రాగాలు చేయొచ్చు. సప్తస్వరాలే. సప్తస్వరాల్లోనూ ఇది హయ్యర్ ఆక్టేవ్, లోవర్ ఆక్టేవ్ స్వరాలు ఉంటుంది. సో తీవ్ర స్వర, మంద్ర స్వరాలు ఉంటుంది. సో మా పూర్వజులు వాళ్ళన్నీ చేసేసినారు. ఇంక స్వరాలు ఏదిను మేము క్రియేట్ చేసడానికి అయ్యలేదు. దాంట్లో మైక్రోటోన్స్ ఉంటుంది. సా నుంచి రీకి పైలోగా ఎంతో మైక్రోటోన్స్ అని ఉంటుంది. సో అన్నీను కవర్ అయిపోయేట్లు వాళ్ళు స్వరాలు చేస్తున్నారు, రాగాలు చేస్తున్నారు. సానా జనాలు రాగాలు కూడా కంపోజ్ చేస్తున్నారు. మస్తుగా లెజెండ్స్ ఉన్నారు ఇండియాలో, సానా మిశ్ర రాగాలు చేస్తున్నారు. రాగాలు చేసే అంత పెద్ద స్టెప్ కూడా నేను తీసుకోలేదు ఎప్పుడైనా ఒకనాడు. అయితే కంపోజిషన్స్ చేస్తాను. ఓకే ఓకే. బాగా మీకు ఇష్టమైన సింగర్ ఎవరైనా అంటే? మస్తక్ జనాలు ఉన్నారు. మా గురువులే శ్రీమతి మీనా సహస్రబుద్ధే, వాళ్ళు మంచి సింగర్ వాళ్ళు. తర్వాత నాకు రాషద్ ఖాన్ సాబ్ కానీ, ఆమెట్కా ఉస్తాద్ అమీర్ ఖాన్ సాబ్ ప్రీవియస్ వాళ్ళు చాలా పాత వాళ్ళది మ్యూజిక్ అంటే నాకు చాలా ఇష్టము. హైదరాబాద్లో మాలిని రాజుర్కర్ జీ వాళ్ళు నిండా బాగా పాడుతుండ్రి. ఇప్పటిదానే రీసెంట్గా చనిపోయినారు, బట్ వాళ్ళ మ్యూజిక్ అంటే నాకు చాలా ఇష్టం. సో మస్తుగా ఆర్టిస్టులు ఉన్నారు, అన్ని తోట్లు ఆర్టిస్టులు ఉన్నారు. నార్త్ కానీ సౌత్ కానీ మస్తుగా జనాలు ఉన్నారు. సౌత్లోనూ అంతే, ట్రినిటీస్ కానీ, ఆమెట్గా సుబ్బలక్ష్మి గారు కానీ, ఎన్ని జనాలు, ఎంత ఇన్స్పైరింగ్గా ఆర్టిస్టులు మస్తుగా జనాలు ఉన్నారు. సో ఇన్స్పిరేషన్ అన్ని తోటల నుంచి వస్తుంది. ఫేవరెట్ ఆర్టిస్ట్ అని చెప్పేది కొంచెం కష్టమే. సో మీకు సినిమాల నుంచి అవకాశం రాలేదా? సినిమాల నుంచి అవకాశం వచ్చింది. అయితే నాకేమి అంటే నేను ఇదే కంటెంట్ పాడినాను, నాకు నెమ్మదిగా ఉండాలి. ఓకే. సో ఇట్ షుడ్ అలైన్ విత్ మై పర్సనాలిటీ అని నాకు అనిస్తుంది. అంటే ఏదే పని చేస్తున్నాను రాత్రిపై పండుకున్నప్పుడు నెమ్మదిగా ఉండాలి. సో ప్రశాంతంగా ఉండాలి. సో నాకు ఆ పీస్ని నేను ఐ సీక్ దాట్ ఇన్ మై మ్యూజిక్ కెరియర్. సో యా. సో దాని గురించి అవాయిడ్ చేస్తారా? అవాయిడ్ చేసేది అనేది ఏది లేదు. మంచి కాంపోజిషన్స్ కానీ, లిరికల్ కాంపోజిషన్స్ వచ్చి నాకు అది నచ్చితే ఖండితంగా చేస్తాను. సో అంటే మీకు వచ్చిన అవకాశం ఇప్పుడు కర్ణాటకలో వచ్చిందా? కర్ణాటకలో హిందీ వరకు అలా ఏం అవకాశాలు రాలేదు. నేను హిందుస్థానీకే అయినంత స్టిక్ చేసుకున్నాను. లైక్ ఎప్పుడు నేను కొంచెం క్లాసికల్లే నేను పర్సూ చేస్తున్నాను.
తర్వాత నాదే ఓన్ ఎక్స్పెరిమెంట్స్ ఏది ఉందో చేస్తా ఉన్నాను. రియాలిటీ షోస్కిను అప్రోచ్ చేసినారు నాకి, నేను మనసు చేయాలి అంతే. యా యా రైట్. యా అంటే మీ మీ మనశ్శాంతి కోసం, మైండ్ పీస్నెస్ కోసం మీరు లేదు, అవాయిడ్ చేస్తానన్నది ఏమీ లేదు. నాకు అలైన్ అయ్యే అట్లా ఏదైనా ఆపర్చునిటీస్ వస్తే ఖచ్చితంగా నేను ఎక్స్ప్లోర్ చేస్తాను. అలా యా యా రైట్ రైట్. అంటే జనరల్గా ఇందాక చెప్దామని అసలు మెయిన్గా సంగీతం ఇప్పుడు అంటే ఇప్పుడు మీరు సాంగ్స్ అనేవి ఇంత క్యూట్గా ఇంత మంచిగా పాడుతున్నారు. అసలు లిప్ మూమెంట్ లేకుండా లిప్ మూమెంట్ అనేది లేకుండా మీరు ఆ విజిల్తో ఎలా పాడుతున్నారు అసలు? అది దానికి ఏమైనా ప్రాక్టీస్ ఉందా మీకు? అది ఏమైంది అంటే, నేను ఫస్ట్ గ్రేడ్లో ఉన్నప్పుడు, చిన్నప్పుడు ఉన్నప్పుడే, అదే నేను మీకు చెప్పినాను, నాది మ్యూజికల్ జర్నీ నాకు ఈ 4.5 years ఉన్నప్పుడు శురువైంది. సో 5 years అయినప్పుడు నాకు సడన్గా ఒకనాడు ఊరికే అలాగే వచ్చేసింది విజిల్ చేసేది. సో దెన్ ఐ సెడ్ ఓకే, ఒక నోట్ వస్తుంది, ఇంకొక నోట్ ట్రై చేస్తామంటే వచ్చింది. తర్వాత ఏది మనసుకు వస్తే సాంగ్ అది నేను విజిల్ చేసేస్తాను. సో నేను ఎలా అంటే, ఇప్పుడు ఏదైనా నాకు వాయిస్కి ప్రాబ్లం అయ్యా, నేను నాకు ఐడియా కమ్యూనికేట్ చేయాలా ఏదో అంటే విజిలింగ్ యూస్ చేసేసి చేస్తాను. సో యా, ఇప్పుడు కావాల్సింటే తెలుగు ఏదైనా మూవీ సాంగ్ విజిల్ చేయంటే ఖండితంగా చేస్తాను. అంటే ఇప్పుడు మిమ్మల్ని ఏ సాంగ్ అడిగినా కానీ మీరు నాకు ఏదైనా తెలిసి ఉండాలా, నాకు తెలుసుంటే సాంగ్ రైట్. అయితే నేను వినకుండా సాంగ్ నేను విజిల్ చేసడం అయ్యలేదు. అయితే మీకు ఫస్ట్ ఈ క్వశ్చన్ అడగాలి, ఫేవరెట్ సినిమా ఏంటి, మీ ఫేవరెట్ మూవీ తెలుగులో చెప్పాలంటే మస్తుగా ఉన్నాయి. ఐ థింక్ బొమ్మరిల్లు కానీ, లేదా నేను వస్తానంటే నువ్వు వద్దంటానా, అమిట్కా, ఇంకేది మళ్ళీ ఎక్స్పెక్టెడ్ మేడం. ఎందుకు బొమ్మరిల్లికి వెళ్ళారండి? నా జనరేషన్ మీ జనరేషన్. సో అమిట్కా, అల్లు అర్జున్ మూవీస్ కానీ, సిద్ధార్థ్ మూవీస్ కానీ, చిరంజీవి, నాగార్జున్, ఇదన్నీ చూసుకొని పెరిగినది. గీతాంజలి వాజ్ మై ఫస్ట్ మూవీ. చిన్నప్పుడు మా నాన్న, అమ్మ నాన్న మూవీకి తొడుకొని పోయినది గీతాంజలి వాజ్ దట్ వాజ్ మై ఫస్ట్ మూవీ. సో ఫస్ట్ చూసిన మూవీనే తెలుగు మూవీ నాకు లైఫ్ లో. మరి ఇప్పుడు ఆ మూవీలోంచి ఏదైనా ఒకటి తెలుగు సాంగ్. యాక్చువల్లీ రీసెంట్ హిట్స్ అంటే నా ఫ్యాన్స్ అడిగినది సామాజ వరగమన. యా, అది ఎప్పుడూ చేయలేదు. సో మేబీ అది చేయొచ్చా? షూర్, తప్పకుండా. లేదంటే మీకు ఓల్డ్ క్షణక్షణం, అది ఏదైనా కానీ. సో మీరు ఎన్ని పాడగలుగుతారు అన్ని పాడేసేయండి. సో కాదు మేడం, మీరు అట్లా నవ్వుతూనే ఉంటున్నారు, అట్లా స్మైల్తో ఉంటున్నారు, వెనకాల ఆ సాంగ్ అనేది వస్తుంది. అట్లాగా ఆ ప్రతి నోట్ కూడా అట్లా కరెక్ట్గా ప్రాపర్గా బ్యాలెన్స్డ్గా ఎట్లా అలా హ్యాండిల్ చేసుకోవడం చాలా చాలా గ్రేట్ అది. థ్యాంక్ యూ. అయితే మీరు ఇప్పుడు సామాజ వర్గమున పాడారు కదా, మరి ఓల్డ్ సాంగ్స్ అయితే ఏమంటున్నారు మీరు? ఓల్డ్ సాంగ్స్ వస్తుంది, ఏదైనా నాకు తెలుసున్నది మీరు చెప్తే ఖండితంగా ట్రై చేస్తాను. ఎందరో మహానుభావులు. ఓకే, అంత సింపుల్ గా అన్నారు. ఓకే అండి. అయితే మూవీ సాంగ్ కాదు, అసలు ఎందరో మహానుభావులు. దీంట్లో నాకు కర్ణాటిక్ తాళాలు లేదు, ఇది హిందుస్థానీ, అందుకోసంగా. బట్ అట్లా అమ్మిటి దాంట్లో సరగములు కూడా ఉంది, నేను హిందుస్థానీ సింగర్. సో ఆ ఫుల్ కృతి రాదు, బట్ ఇంత చేస్తాను నేను. సో అంటే ఇప్పుడు మీరు
ఇప్పుడు హమ్ చేసింది కాకుండా అట్లా విజిల్తో సింగ్ చేసింది కాకుండా జనరల్గా మీరు అది ఎందరో మహానుభావులు పాడగలరా? లేదు, ఎప్పుడు మా అమ్మ పాడేది విన్నాను. సో నేను హిందుస్థానీలో క్లాసికలీ ట్రైన్, కర్ణాటిక్ ఎప్పుడు ట్రైన్ చేయలేదు. ఇప్పుడు నాకు క్లాసికల్గా వద్దు, నాకంతా ఇప్పుడు లైట్ కావాలి, నాకు ర్యాప్ కావాలి. ర్యాప్ కావాలి అంటే ర్యాప్ యాక్చువల్లీ నేను ఒక కాంపోజిషన్ కూడా చేసినాను, మిలేనియల్ చాలీసా అనేసి. హనుమాన్ చాలీస్ వచ్చేసి ఇట్స్ కాంపోజిషన్, ముస్తక్ జనాలు పాడతారు వాళ్ళ. ఇది హనుమాన్ చాలీస్ ఇస్ అ ప్రొటెక్టివ్ చాంట్ కదా. సో కొత్త జనరేషన్ ఎక్కువగా పాడలేదు అనేసి దాంట్లో ర్యాప్ స్టైల్ చేసినాను, ర్యాప్ చేసినాను. సో ఖండితంగా పై నా యూట్యూబ్ ఛానల్లో చూడండి. ఇట్ ఈస్ కాల్డ్ మిలేనియల్ చాలీసా, అంటే మిలేనియల్స్ కి అది హనుమాన్ చాలీసా అనేసి చేసినాను. సో దాంట్లో అది ఇప్పుడు మన జై హనుమాన్ జ్ఞాన గుణ సాగర్ జై కపీసతి, దట్ ఇస్ ద ఒరిజినల్ కదా. సో నాదే వేరే వర్షన్ చేసిన నేను. యా యా హనుమాన్ చాలీసా ర్యాప్ చేయడం యా అదే బెస్ట్ కదా. ఎందుకంటే ఇప్పుడు జనాలు ఎక్కడైనా పోవాలా చేయాలా అనేటప్పుడే కార్లోనే అయినది. మాది ఫాస్ట్ పేస్ లైఫ్ అయిపోయింది. అప్పుడు ఇన్కొని పోతే దే వాంట్ సంథింగ్ పెప్పీ క్యాచీ, సంథింగ్ టు పంప్ దెమ్ అప్ ఇన్ ద మార్నింగ్. సో అందుకబట్టి అలా చేస్తున్నాను. అవునా, సూపర్ సూపర్. రైట్ నౌ ఇప్పుడు వినాయక చవితి సందర్భంగా మీరు పాడిన పాట గణనాథుగా. యా ఓకే. మరి అది కూడా మరి ఒక టైప్ ఆఫ్ రిథమ్ ఉండాలి మరి దానికి కూడా. మీరు పాడింది మీరు అడిగేదాన్ని క్యారీ ఓకే ఉండాలి, అది హిప్ హాప్ లా వస్తుంది. మరి హిప్ హాప్ అంటే ఇప్పుడు సద్యానికి ఉండదు నా దగ్గర, నా ఫోన్ అంతే. లేదంటే బ్యాండ్ కావాలి, అప్పుడు బ్యాండ్ ఉంటే సరిగా చేయొచ్చు, లేదంటే కొంచెం కష్టం. ఓం గణనాయక జయ గణనాయక విద్యాదాయక బుద్ధి ప్రదాయక. ఓం గణనాయక జయ గణనాయక విద్యాదాయక దురిత నివారక. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకరిషు సర్వదా శుభ కార్యేషు సర్వదా. గణ గణనాయక విద్యాదాయక గణ గణనాయక విద్యాదాయక గణ గణనాయక విద్యాదాయక. సూపర్ సూపర్ అండి. నిజంగా మీరు అన్నట్టుగా మీకు రిథమ్ అవి ఉంటాయి కనుక నెక్స్ట్ లెవెల్ వెళ్ళిపోతుంది. అట్లా నెక్స్ట్ లెవెల్లో ఇప్పుడు నడుస్తుంది కూడా. సూపర్ అండి, సూపర్. అయితే మేడం, అంటే నేను ఇంకో విషయం కూడా అడగాలి మిమ్మల్ని. ఇంతగా మనం అంటే ఈ సొసైటీలో కానీ మీరు టోటల్ మన ఇండియాలో చూసుకుంటే చాలా ఫ్రీడమ్ కంట్రీ ఉంది మన ఇండియా వచ్చేటప్పటికి. ఒక ఉమెన్ తన ఓన్గా డిసిషన్ తీసుకునే చాయిసెస్ కానీ లేదంటే ఓన్గా తను బిల్డ్ అవ్వడానికి కానీ ఎంత ఫ్రీడమ్ ఉన్న కంట్రీలో బయట ఇప్పుడు మీకు తెలిసే ఉంటుంది, ఈవెన్ ఎక్కడ చూసుకున్నా కానీ లేడీస్ మీద ఉమెన్స్ మీద జరిగే హరాస్మెంట్ కానీ ఇది అనేది కూడా చాలా తీవ్ర స్థాయిలో కనిపించడం జరుగుతుంది. వాటిపైన మీ అభిప్రాయం ఏంటి? అసలు మీ ఒపీనియన్ ఏంటి? యాజ్ ఎ ఉమెన్గా మీరు ఎలా చూస్తున్నారు? If everybody looks at a woman as a human and give her equal rights, equal respect, అది ఉంటే చాలా మంచిది. ఇప్పుడు వస్తా జనరేషన్ ఎలాగుంది అంటే మ్యాన్ విమెన్కి ఈక్వాలిటీ లేదు అని చెప్పకేలే. ఇప్పుడు నేను ఒక కంపెనీలో పని చేస్తున్నాను.
The ratio of men is to women is easily 40 to 60%. So 40% women అంటే 60% men. సో ఆ రేషియో కూడా ఇంప్రూవ్ అవుతుంది. మా కంట్రీలోనూ కూడా అందరూ ఇప్పుడు ఓపెన్ మైండెడ్ అవుతున్నారు. సో ఒక ఆడదికి గురించి ఎంత మేము రెస్పెక్ట్ ఇవ్వాలా అన్నది కూడా నేర్చుకుంటా ఉండరు. కరెంట్ జనరేషన్ ఇప్పుడు వస్తున్నారు కదా, వాళ్ళు అంతే, అందరూ ఎంత రెస్పెక్ట్ చేస్తారు అంటే, సో ఎక్కడ మంచిది ఉంటుందో అక్కడ చెడ్డది రెండూ ఉంటుంది. మేము ఎలా చూస్తాము అన్న దానిపైన డిపెండ్ అవుతుంది. మేము ఎంత నెగటివ్ పైన ఫోకస్ చేస్తామో నెగటివ్ తెలుస్తుంది మాకు లైఫ్లో, ఎంత పాజిటివ్ పైన మేము ఫోకస్ చేస్తామో పాజిటివ్ తెలుస్తుంది. ఇప్పుడు మేము ఒక గ్లాస్ ఎత్తుకుంటే, ఒక గ్లాస్లో టీ ఎత్తుకుంటే హాఫ్ ఫుల్ లేదా హాఫ్ ఎంటీ అన్నది ఎలా ఉంటుందో అట్లే వరల్డ్లోనూ కూడా గుడ్ అండ్ బ్యాడ్ రెండు ఉంటుంది. ఎనీ టైం మా చేతిలో ఒక చాయిస్ అని ఉంటుంది. ఆ చాయిస్ని మేము ఎక్సర్సైజ్ చేయాలా. మాలోనూ గుడ్ థాట్స్ బ్యాడ్ థాట్స్ అని ఉంటుంది. ఎప్పుడు గుడ్ థాట్స్ పిక్ చేస్తే మేము ఒక మంచి దారిలో మేము ముందుకు వెళ్ళొచ్చు. లేదు అంటే బ్యాడ్ థాట్స్ పిక్ చేస్తే అన్యాయము, క్రైమ్ ఇదన్నీ అవుతుంది. గుడ్ థాట్స్ పిక్ చేస్తే ప్రోగ్రెస్, కానీ గ్రోత్, ప్రోగ్రెస్, సక్సెస్ అలాంటివి వెళ్తుంది. సో ఏదైనా కానీ మేము పాజిటివ్గా ఉండాలా, మేము ఎప్పుడు పాజిటివ్ వైబ్రేషన్స్ ఇవ్వాలా. ఆడవాళ్ళైనా కానీ మగవాళ్ళైనా కానీ పాజిటివ్ వైబ్రేషన్స్ ఇచ్చి పాజిటివిటీ ఇస్తే మాకి పాజిటివ్ని అట్రాక్ట్ చేస్తాము. సో అయినంత అందరూ కొంచెము వాళ్ళలో ఉండే గిఫ్ట్స్ కానీ వాళ్ళలో ఉండే టాలెంట్స్ కానీ దానిపైన ఫోకస్ చేస్తుంటే నెగటివ్ థాట్స్ కానీ నెగటివ్ ఎనర్జీస్ మనని ఎంటర్ అయ్యలేదు. అప్పుడు నెగటివిటీ ఓవరాల్ తగ్గితే పాజిటివిటీ ఎక్కువైతుంది. సో దట్ ఈస్ ద బెస్ట్ వే టు డీల్ విత్ ఆల్ దిస్ కైండ్ ఆఫ్ సినారియోస్. నేను కొంచెం స్పిరిచువల్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి తీసుకుంటున్నాను, బికాస్ ఐ డు నాట్ వాంట్ టు మేక్ ఎనీ క్రిటికల్ కమెంట్స్. బికాస్ ఒక వ్యక్తి ఒకలాగా ఉండడానికి ఒక పాస్ట్ ఉంటాయి. సో ఆ పాస్ట్ తెలియకుండా మేము ఒక వ్యక్తి పైన మేము జడ్జ్ చేసడానికి అయ్యలేదు. బట్ మా పాస్ట్ని మేము ఓవర్కమ్ చేయాలంటే ఫస్ట్ పాస్ట్ని ఇడియాల, తర్వాత ప్రెజెంట్లో మా స్ట్రెంగ్స్ ఏముంది, మా టాలెంట్స్ ఏముంది, మా పాజిటివ్స్ ఏముంది అనేది మేము కనుక్కోవాలా. అదని కనుక్కొని వర్క్ చేస్తే ఒక నెగటివ్ పర్సన్ కూడా పాజిటివ్ కావచ్చు. దానికే మా ఇండియన్ ప్రిజన్స్లో కూడా ఏం చేస్తారు, దే ట్రైన్ దెమ్, ఎలా థింక్ చేయాలని ట్రైన్ చేస్తారు. వాళ్ళని ఐసోలేట్ చేసేసి దాన్ని ట్రైన్ చేస్తారు, ఇలాంటి చేయొచ్చు అని. ఈవెన్ ప్రిజన్లో మస్తుగా కాన్సర్ట్స్ అవుతుంది, పర్ఫార్మెన్సెస్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళకి ఆ ఫ్యాసెట్స్కి వాళ్ళకి ఎక్స్పోజరే ఉండలే. ఆ ఎక్స్పోజర్ ఇచ్చినప్పుడు వాళ్ళకినూ వస్తుంది, ఓ నాలో ఇది ఉండే నాకు తెలుసుండలే. సో మా బెస్ట్ వే టు డీల్ విత్ ఎనీ నెగటివ్ థాట్ ఇస్ టు ఫోకస్ ఆన్ యువర్ పాజిటివ్స్. సో పాజిటివ్స్ ఫోకస్ చేస్తే నెగటివిటీ ఓవరాల్ వరల్డ్లో తక్కువైతుంది. సో ద చేంజ్ హ్యాస్ టు స్టార్ట్ ఫ్రమ్ విదిన్. ఇప్పుడు హైదరాబాద్ టు కర్ణాటక రెండు కూడా ఇండియాలోనే ద బిగ్గెస్ట్ కాస్ట్ ఆఫ్ లివింగ్ సిటీస్ అవును మన ఇండియాలో. సో ఇట్లా కంపేర్ చేసుకుంటే వీటి రెండింటి మధ్యన డిఫరెన్స్ ఏమైనా చెప్పగలరా అని? యాక్చువల్లీ ఎక్కువ డిఫరెన్స్ అనేది ఏమి లేదు. రెండు చోట్ల ట్రాఫిక్ ఎక్కువ అంటే ఎక్కువే ఉంది. బెంగళూరులోనూ ఎక్కువ ఉంది, హైదరాబాద్లోనూ ఎక్కువ ఉంది. ఉంటున్నారు, ఇక్కడ వర్క్ చేస్తున్నారు, ఇక్కడ నుంచి అక్కడికి వెళ్తున్నారు. ఎస్ సో రెండు చోట్ల ట్రాఫిక్ ఎక్కువగానే ఉంది. యాక్చువల్లీ హైదరాబాద్లో నాకు మ్యూజిక్ సీన్ చాలా ఎక్కువ ఇష్టము. ఎందుకంటే ఎక్కడే పైన ఎవ్రీడే మ్యూజిక్ ఉంటుంది. ఏదైనా రెస్టారెంట్కి వాకింగ్ కంటే అక్కడ జనాలు పాడతారు, విచ్ ఇస్ బ్యూటిఫుల్. దట్ ఈస్ వన్ థింగ్ అబౌట్ హైదరాబాద్ ఐ రియలీ లైక్ అండ్ అప్రిషియేట్. మ్యూజిక్ ఎక్కువ ఉంది ఇక్కడ హైదరాబాద్లో, విచ్ ఇస్ వాట్ ఐ లుక్ ఫార్వర్డ్ టు వెన్ ఐ కమ్ టు హైదరాబాద్. ఏదైనా రెస్టారెంట్ ఊరికి పోయి ఒక ఆర్టిస్ట్ని ఇంటామా అనే సంతోషంలో వెళ్తాను. సో ఆ మంచితనము అన్ని స్టేట్స్లోనూ ఉంటే బాగుంటుంది అనిస్తుంది. కర్ణాటకలోనూ అవుతుంది కాన్సర్ట్స్, అయితే హైదరాబాద్లో ఎక్కువ అనిస్తుంది నాకు. సో దట్ ఈస్ గ్రేట్. దట్ ఈస్ వన్ డిఫరెన్స్ దట్ ఐ సీ. Bangalore is famous for its food. Any day Bangalore food is amazing. Karnataka ఎక్కువ రీజనల్ వెరైటీస్ ఉంది. ఐఎమ్ షూర్ ఆంధ్రాలోనూ అంతే. నేను ఇక్కడ వస్తే ఫస్ట్ పప్పన్నం, ముద్దు పప్పన్నం ఇదే అడుగుతాను నా కొలీగ్స్కి. వాళ్ళు టచ్ కూడా ఇస్తారు, వెరీ వెరీ స్వీట్ ఆఫ్ దెమ్. సో అలా సో యా, ఐ థింక్ బోత్ ద స్టేట్స్ హ్యావ్ మంచి రెండు స్టేట్స్కి దాని యునీక్ క్యారెక్టరిస్టిక్స్ ఉంది, రెండు బాగుంది. సో ఐఎమ్ ఎంజాయింగ్ బోత్, బెనిఫిటింగ్. ఓకే, మార్క్స్ ఇవ్వాలంటే ఎలా ఇస్తారు మరి? లేదు, నేను అంటే జస్ట్ వెదర్ వైజ్ కర్ణాటక, probably culture wise Hyderabad. Okay, weather wise Karnataka. Yeah.
ఐ మీన్ ఈవెన్ కల్చరలీ చాలా ఎక్కువైతుంది కర్ణాటకలో. బట్ నాకేమి అంటే ఇక్కడ మ్యూజిక్ సీన్, నేను ఒక మ్యూజిషియన్ అయ్యి ఇక్కడ మ్యూజిక్ సీన్ ఎంత వైబ్రెంట్గా ఉంది అంటే అది నాకు చాలా సంతోషం అవుతుంది. సో యా. నైస్ నైస్ నైస్. రైట్ మేడం. అంటే ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్లో మీరు ఆల్మోస్ట్ మీరు తిరిగే ఉంటారు నాకు తెలిసి, ఇక్కడ చూసే ఉంటారు ఈ ప్లేసెస్ కానీ. ఫుడ్ ఎట్లానో మీరు చెప్పారు, అక్కడికి సంబంధించిన ఫేమస్ ఫుడ్ అయితే కర్ణాటకకి సంబంధించిన అక్కడ కల్చర్ ఫుడ్ అనేది ఉంటుంది, సేమ్ ఇక్కడ ఉంటుంది. ఇక్కడ హైదరాబాద్ బిర్యానీ ట్రై చేశారు ఎప్పుడైనా? నేను వెజిటేరియన్ అండి. సారీ. అంటే పొరపాటున ఎప్పుడు కూడా తినలేదా? అంటే పొరపాటును కూడా తినలేదా? బై మిస్టేక్ ఎప్పుడు కూడా తినలేదా? లేదు లేదు లేదు, ప్యూర్ వెజిటేరియన్. అవునా? ఓకే. ఫుడ్ విషయంలో ఇప్పుడు మీ ఇంట్లో ఎవరు చేస్తారండి? నేను చేస్తాను. మన ఇంట్లో వన్ టైమ్ కూడా ఉంది. సో అలా వీ కెన్ మేనేజ్. నేను ఇక్కడ ఉన్నప్పుడు వన్ టైమ్, అక్కడ ఉన్నప్పుడు వన్ టైమ్నే. బట్ నాకు కుకింగ్ నాకు కొంచెం ఇంట్రెస్ట్. అంటే వాట్ వుడ్ యు మేక్? నార్మల్ బ్రేక్ఫాస్ట్, ఇండియన్, సౌత్ ఇండియన్, అబ్సల్యూట్లీ సౌత్ ఇండియన్. స్పెషల్స్ ఏంటి అంటే? ఓకే, ఆల్ రైట్. బేసిక్లీ పల్యాలు, చార్లు, సాంబార్లు, తర్వాత ఎనీథింగ్ లైక్ దట్. అంటే దట్ ఇస్ ఫర్ చెప్పారు. పల్యాలు, చార్లు, చారుతానే ఇది ఏమంటారు నాకు తెలియదు. రసం, మేము చారు అంటాం అక్కడ. సింగిల్ వర్డ్ ని ప్లూరల్ చేస్తున్నారు. రైట్. ఓకే. అంటే అక్కడికి ఇక్కడ చాలా డిఫరెన్స్ ఉంటుంది కదా? అవును, ఇక్కడ స్పైస్ లెవెల్స్ కొంచెం ఎక్కువ, అక్కడ కొంచెం బెల్లం, చింతపండు ఎక్కువ. సో ఇక్కడ నువ్వు చింతపండు కారం ఎక్కడ, అక్కడ బెల్లం, చింతపండు ఎక్కువ. మోర్ క్లోజర్ టు మహారాష్ట్ర ఇన్ ఇట్ స్టైల్ ఆఫ్ కుకింగ్, బికాస్ దే ఆర్ ఆల్ ద నేబరింగ్ స్టేట్స్ కదా, నేబరింగ్ స్టేట్స్ ఇన్ఫ్లుయెన్సెస్ ఉంటుంది. సో యా, అలా. షూర్ షూర్, ఖచ్చితంగా మేడం. రైట్. ఫైనల్గా మీ కెరియర్లో ఇప్పటి వరకు జస్ట్ అంటే మీ స్టార్ట్ చేసినప్పటి నుంచి, మీ సంగీతం స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు మీ కెరియర్లో ద బెస్ట్ మూమెంట్ అంటే ఏమని చెప్తారు? సంగీతంలో మస్తుగా హైలైట్స్ ఉంది. ఫస్ట్ ఇస్ మై అరంగేట్రం, 12 years ఉన్నప్పుడు అరంగేట్రం, దెన్ ద స్టేట్ అండ్ నేషనల్ అవార్డ్. నేను ఆల్ ఇండియా రేడియో ఆర్టిస్ట్ కూడా, బెంగళూరు ఆల్ ఇండియా రేడియో ఆర్టిస్ట్ కూడా. తర్వాత నా మోస్ట్ ఫేవరెట్ మూమెంట్ ఇస్ వెన్ డాక్టర్ గంగూబాయ్ హాన్గల్జీ వాళ్ళు వచ్చేసి నన్ను సవాయి గంధర్వ్ వాళ్ళ ఇల్లుకే పిలిచినారు. అంటే పండిత్ సవాయి గంధర్వ్ ఇస్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ మాస్టర్స్ ఆఫ్ ద నేషన్, లెజెండ్ వాళ్ళు. సో వాళ్ళ ఇంటికి, ధార్వాడ్ అంటే కుందుగోళ్ అనేసి ఉంది, అక్కడ వాళ్ళ ఇంటికే పిలిపించి వాళ్ళు ఉండింద ఇంటిలో కూర్చోపెట్టి, ఐ వాజ్ జస్ట్ అబౌట్ 13-14 years అంతే. అక్కడ కూర్చోపెట్టి వాళ్ళ నా పక్కన కూర్చొని పాడినారు. సో అది నాకు మర్చడానికి వెళ్ళాలంటే వాళ్ళు, షీఈ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ మ్యూజిషియన్స్ ఆఫ్ ద నేషన్. సో వాళ్ళ పక్కన కూర్చొని నేను పాడినాను అన్నది నాకు అది చాలా చాలా సంతోషం. అట్లే మొస్తగ్ లెజెండ్స్ జతలో పాడినాను, విజయ్ ప్రకాష్ సార్ జతలో పాడినాను, ఆమెట్గా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సార్కి ఓపెన్ కూడా చేసినాను ఫెస్టివల్స్కి. సో మస్తుగా చాలా హైలైట్స్ ఉంది నా మ్యూజిక్ జర్నీలో. అన్నిటికీ నా ఎక్కువగా ఎప్పుడు మా గురువులు కుష్పడేసి వాహ్ అని చెప్పినారు కదా, ಅಥವಾ అమ్మ నాన్న కళ్ళ నీళ్ళు వచ్చినప్పుడు, అది రియల్ మూమెంట్ నాకు. ఒక్కరికి ఇంపాక్ట్ అయ్యి వాళ్ళు వచ్చేసి కళ్ళు నీళ్ళు పెట్టుకున్నప్పుడు, ఎస్పెషలీ నా స్ట్రెంత్ వచ్చేసి భక్తి గీత అంటే భజన్స్. సో పురంధరదాసుల కృతిలు అంటే నాకు ఎక్కువ ఇష్టం. ఎనీథింగ్ టు డూ విత్ కృష్ణ, ఎనీథింగ్ టు డూ విత్ రామ, శివ, ఈవెన్ గణేష. సో భక్తి గీత ఇస్ మై ఫోర్టే. సో అది నాకు పాడినప్పుడు ఐ ఫీల్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్. సో అది కన్వే చేసడం, ఇంకొకరికి టచ్ అయ్యి వచ్చి చెప్పినప్పుడు, వీ కుడ్ సీ గాడ్ ఇన్ యూర్ మ్యూజిక్ అని చెప్పినప్పుడు, దట్ ఈస్ ద మోస్ట్ స్పెషల్ మూమెంట్. సో మేమేం ఎక్స్పీరియన్స్ చేస్తున్నామో అది మా ఆడియన్స్కి కన్వే చేస్తే ఆ ఫీలింగ్ ఇస్ ద బెస్ట్ ఫీలింగ్. యా, అండ్ ద బెస్ట్ వే ఇస్ లైక్ సరెండర్ అంటారు. సో మ్యూజిక్లో ఎస్పెషలీ వెన్ యూర్ పర్ఫార్మింగ్ లేదా ఇలా కెమెరా ఉన్నప్పుడు సరెండర్ అయినా కొంచెం కష్టం, బికాజ్ యూర్ ఆల్వేస్ కాన్షియస్. సో ఆ సరెండర్ అన్న మూమెంట్ ఎప్పుడు వస్తుందో మ్యూజిక్లో, అప్పుడే దట్ ఈస్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్. సో దెర్ ఈస్ అన్ ది గ్రేట్ ఎవర్ గ్రీన్ సింగర్ అండ్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు. సో ఆయనతో మీరు కూడా అంటే వాళ్ళకి ఓపెన్ చేసినాను కాన్సర్ట్కి బెంగళూరు గణేష్ ఉత్సవ్లో. ఆయన గురించి మీ అభిప్రాయం?
వాళ్ళతో నేను అంత ఇంటరాక్ట్ చేయలే, బట్ తెలిసిన మటుకి చాలా సరళం, చాలా అంటే వాళ్ళు కన్నడలో ఒక సేయింగ్ ఉంది, తుంబిద కూడా తుడుకువదిల్ల అని. అంటే ఏది వెజల్ ఫుల్ ఉంటుంది కదా, అది ఎక్కువ నాయిస్ చేసేలేని. సో వాళ్ళు అలాంటి పర్సన్. సో లెజెండ్స్ ఎట్లా అంటే వాళ్ళు ఎప్పుడూ సంతోషంగా ఇస్తారు, ఖుషీగా చెప్తారు. వాళ్ళు మాట్లాడితే హార్ట్ నుంచి మాట్లాడతారు, అది ఇంకొక హార్ట్ పోతుంది, ఒక్కొక్క మాట కూడా అది బ్లెస్సింగ్ అనిస్తుంది. సో అలాంటి పర్సన్ వాళ్ళు ఎప్పుడు వాళ్ళ ఆర్ట్కి అన్నీ ఇచ్చిన వాళ్ళు. సో హ్యూజ్ రెస్పెక్ట్ ఎస్పీబీ సార్కి. సో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం. యా ఆయన గురించి అంటే ఆయన వాళ్ళని పాడే డైరెక్ట్ ఇంటరాక్షన్ ఎప్పుడూ లేదు. కాలేదు. అంటే వాళ్ళు పాడిన సాంగ్స్ లో కానీ ఏమైనా అంటే ఎస్పీబీ గారు చాలా అంటే చాలా క్లాసికల్ సాంగ్స్ అనేది ఆయన అవునవును, చాలా అవును. ఉన్నాయి. యా అట్లా ఏమైనా ఒకటి. వాళ్ళు యాక్చువల్లీ చెప్పింది ఈ సుందర బెళದಿಂಗಳು, అది కన్నడనే. సో దాంట్లో ఫీమేల్ వర్షన్ అంటే అది డువెట్. సో సో దానికి అది డ్యుయెట్ సాంగ్ అది, బట్ వాళ్ళది పాడినారు. అది ఒకసారి ఎప్పుడో ఒకసారి పాడింటి నేను. అవునా? సో ఒకసారి మరి పాడండి. మాకు యాక్చువల్గా దాని మీనింగ్ తెలియపోయినా కానీ జస్ట్ ఫీల్ సూపర్ అండి, సూపర్. అంటే మీకు తెలిసే ఉంటుంది ఇప్పుడు కర్ణాటక సంగీతంలో కూడా, అంటే అది పాడుతూ కూడా మన సిడ్ శ్రీరామ్ మీకు తెలిసే ఉంటారు, సింగర్ సిడ్ శ్రీరామ్. ఓకే. ఆ, Yes. ఆయన ఇది కూడా ఆయన కూడా పర్ఫార్మెన్స్ కూడా ఇవ్వడం కూడా జరుగుతుంది. ఆయన సేమ్ టైం వచ్చేటప్పటికి మైథిలి ఠాకూర్, మీరు వినే ఉంటారు మైథిలి ఠాకూర్. వీళ్ళందరూ కూడా మీరు చెప్తున్న జోనర్స్లోంచి వాళ్ళు ఇప్పుడు కొంచెం హైలైట్ అవుతున్న వాళ్ళు. అంటే జనరల్గా ఎందుకని క్లాసికల్స్ ఈ సాంగ్ అనేది కానీ లేకపోతే ఈ క్లాసికల్ మ్యూజిక్ అనేది కూడా తక్కువ అవుతుందని కూడా అనుకోవచ్చు. ఎందుకని, వై? ఎందుకంటే ఇదొక కాన్సెప్ట్ ఉంది కదా, గ్రాస్ ఇస్ గ్రీనర్ ఆన్ ది అదర్ సైడ్ ఆఫ్ ద లాన్. సో ఇదే డిస్కషన్ నిన్న నాకు ఒక కొలీగ్తో అవుతున్నాయి, నా కొడుకుతో అవుతున్నాయి యాక్చువల్లీ. సో ఏమి అంటే యుఎస్లో కానీ యూరోప్లో కానీ ఎక్కడే ఇండియా నిడిచిపోయినప్పుడు ఇండియన్ ఏముందో అదని ప్రొటెక్ట్ చేసుకోవడానికి చూస్తారు. సో ఎక్కువ టెంపుల్స్కి పోతారు, ఎక్కువ సెలబ్రేట్ చేస్తారు, ఎక్కువ రిలీజియస్ థింగ్స్ చేస్తారు. ఎందుకంటే అయ్యో మేము దూరం వెళ్ళిపోయేస్తున్నాము, అది ఇడిచిపోకూడదు, మేము ఒక ఎఫర్ట్ అయ్యాలా అని చెప్తాము. అలాంటినే ఇక్కడిది ఏమవుతుంది అంటే మాకు అది నచ్చుతుంది. ఎందుకంటే ఇక్కడ మాకు ఎంత కల్చర్ ఉంది, ట్రెడిషన్స్ ఉంది. సో అదన్నీ మేము కొంచెం వీఆర్ టేకింగ్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. సో వెస్ట్ మాకు లూర్ అవుతుంది, అక్కడ ఈస్ట్ లూర్ అవుతుంది. సో వాళ్ళు ఇండియాది పెట్టుకోవాలని చూస్తారు, మేము వెస్టర్న్ పెట్టుకోవాలని చూస్తాము. సో ఈ కాన్ఫ్లిక్ట్ మధ్యలో మేమన్నీ ఇండియన్ ఏముందో అదన్నీ ఇడుస్తా పోతున్నాము. సో ఎప్పుడు మేము ఏదైనా ఒక చేంజ్ తేవాలంటే ఫస్ట్ ఆ పర్సన్ ఎలా యోచన చేస్తున్నారు అని చూసేసి వాళ్ళ దారికి తర్వాత మేము వాళ్ళని మా దారికి తీసుకురావచ్చు దాన్ని. కాబట్టి నేను ఇప్పుడు నా మ్యూజికల్ ఎక్స్పెరిమెంట్స్ ఏం చేస్తున్నాను, ఎలా అంటే ఎన్ని మంచి క్లాసికల్ మ్యూజిషియన్స్ ఉన్నారు, అయితే వాళ్ళు ఎక్కడున్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎవరు బయటకు వచ్చి చెప్పలేదు, మాట్లాడలేదు. ఎందుకంటే అదని వెరీ ట్రెడిషనల్ ఆర్ట్స్, సేక్రెడ్. అది టెంపుల్లో ఉండే అట్లా పూజ రూముల్లో కూర్చొని చేసేంట ప్రాక్టీస్ అలాగన్నీ అవుతుంది. అన్ని సాధనాలు చేస్తున్నారు, ఎవరికి లైమ్ లైట్ వద్దు, అది చేయాలా, సాధన చేయాలా, రియాజ్ చేయాలా, బాగా చేయాలా అనేదే ఆశ. సో వాళ్ళని బయటకు వస్తలేదు, ఇక్కడ వెస్టర్న్ ఇన్ఫ్లుయెన్సెస్ ఎక్కువైతుంది, దానికి క్లాసికల్ మ్యూజిక్ ఎక్స్పోజర్ ఓవరాల్ తక్కువైతుంది అని అనిస్తుంది. సో ఆల్ ద మోర్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఆల్ క్లాసికల్ మ్యూజిషియన్స్ టు సమ్హౌ కీప్ ఇట్ గోయింగ్, కీప్ ఇట్ రివైవ్డ్, ట్రై టు bring more people to the path of classical. ఫైనల్గా ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి గురించి మీ వర్డ్స్లో, అదేవిధంగా ఆమె గురించి అంటే ఆ మేడం పాడిన క్లాసికల్ సాంగ్లో కూడా నేను ఏదినో పాడలేదు, ఇంకా వాళ్ళు చాలా పెద్ద లెజెండ్, వాళ్ళ పేరు కూడా తీసుకోవడానికి నాకు యోచన అవుతుంది. సో యా, వన్ థింగ్ అబౌట్ ఎంఎస్ గారు ఇస్ దట్ షీ డెడికేటెడ్ హర్ లైఫ్ టు మ్యూజిక్. వాళ్ళ హస్బెండ్ కానీ వాళ్ళకి అలాగే సపోర్ట్ చేస్తున్నారు, మాకిను అంతే.
నాకు నా ఫ్యామిలీ సపోర్ట్ లేకుండా నేను ఇది చేసకైతుండలేదు. సో మా ఇన్లాస్ కానీ, మా హస్బెండ్ కానీ, మా పేరెంట్స్ కానీ అందరూ నా జర్నీలో ఉండరు. నేను ఈ బదు ఆ గణనాయక ట్రాక్ తీయాలా అని అంటే నా ఫ్యామిలీ సపోర్ట్ చేయాల్సి ఉండే. నేను స్టూడియో వెళ్ళాల్సి ఉండే. నేను ఐఎమ్ ట్రైంగ్ టు బ్యాలెన్స్ ప్రొఫెషనల్ కెరియర్ లైక్ a job with music. So music happens after my job. So sometimes I have to head into the studios late in the night. ఒకసారి స్టూడియో పంచన్ అయిన తక్షణమే లైక్ ఒక ట్రాక్ అయ్యే వరకు మేము బయటకు వచ్చేయలేదు. సో అప్పుడన్నీ లేట్ నైట్స్ అయినా కానీ నాకు ఆ సపోర్ట్ ఇవ్వాలంటే నా ఇన్లాస్ కానీ, మా హస్బెండ్ కానీ సపోర్ట్ చేయాలా, మా పేరెంట్స్ కానీ వాళ్ళు సపోర్ట్ చేయాలా. మా నాన్నగారికి క్లాసికల్ మ్యూజికే ఉండాలని చాలా ఎక్కువ ఆశ పెట్టుకోండి. బట్ నేను ఇప్పుడు ఫ్యూజన్ చేస్తున్నాను, వాళ్ళు ఏమీ అంటలేదు. ఎప్పుడు కుష్ పడతారు. సో అందరు సపోర్ట్ ఉండేదానికే ఇది మాకు చేసడం సాధ్యం. సో అలా సో ఇట్ టేక్స్ అన్ ఆర్మీ టు మేక్ అ మ్యూజిషియన్. అంటే ఇప్పుడు మరి ఎంఎస్ గారి గురించి సో దట్ ఈస్ వాట్ వి వర్ టాకింగ్ అబౌట్. సారీ కొంచెం డైగ్రెస్ అయిపోయినాను. సో అలాగా ఎలా మా ఫ్యామిలీ ఒక పాటతో కూడా మీరు చెప్తే బాగుంటుంది. లేదు నేను కర్ణాటిక్ ట్రైన్డ్ సింగర్ కాదు, అసలు వాళ్ళ పాటలు పాడనే కూడదు నేను. సో వాళ్ళకి వాళ్ళ హస్బెండ్ అలా సపోర్ట్ చేసిన దానికి వాళ్ళ పైన వచ్చిండారు. సో ఒక మ్యూజిషియన్ ముందరకు రావాలంటే ఫ్యామిలీ సపోర్ట్ ఉండాలా, లేదంటే చాలా కష్టం. సో అది that's the only request I have. If you have a musician amidst you, please support them. So definitely. Thank you, Annie. Thank you so much, Annie. Thank you for coming, Annie, and more information we catch it. Yes, thank you so much. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.